ఉస్మానియా యూనివర్సిటీ మీద నిజంగా నేను ఇప్పటి వరకు 30 ఏళ్లలో చూసిన ముఖ్యమంత్రులు చాలా మందిని చూశాను. ఎవరు ఆయనలాగా ప్రసంగించలేదు. ఓకే. ఆ! వారి ప్రసంగం ఎట్లుందంటే, హ్మ్. నేనన్నాను చివరికి వారు వెళ్తున్నప్పుడు గూడా, హ్మ్. ఒక అభ్యుదయవాదో లేకపోతే విప్లవకారుడో మాట్లాడినట్లుగా మీ ప్రసంగం కొనసాగిందండి. హ్మ్. అయితే యూనివర్సిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఏం కోరుకుంటున్నారో, యూనివర్సిటీ ఎట్లా ఉండాలని భావిస్తున్నారో, తెలంగాణ సమాజం కూడా యూనివర్సిటీ ఎలా ఉండాలనుకుంటుందో మీరు ఆ అభిప్రాయాన్ని మీ మాటల్లో వ్యక్తం చేశారు. ఓకే. ఆ! కనుక తప్పనిసరిగా మళ్ళీ డిసెంబర్ 8వ తారీఖో, 7వ తారీఖో, 9వ తారీఖో మీరు వచ్చే సమయానికి హ్మ్. ఈ ఏవైతే మీరు ఈ హామీలు ఇచ్చారో ఆ! వాటిని అమలు చేస్తే హ్మ్. ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని మీరన్నట్లు స్టాన్ఫోర్డ్, ఆక్స్‌ఫోర్డ్ స్థాయిలో కాకపోయినా హ్మ్. ఒక నాలెడ్జ్ సెంటర్‌గా దీన్ని మేము నిర్మాణం చేయగలుగుతాము. అది మా బాధ్యత అని చెప్పాను నేను ఆయనకి. ఓకే. ఆ! కనుక వారు ఆ విధంగా మాట్లాడిన మాటలు ఇదొక నాలెడ్జ్ సెంటర్ అన్నాడు. అసమ్మతి ప్రకటించే కేంద్రం అన్నాడు. అవును. వివిధ భావజాలాలకి, తర్వాత వివిధ ఆలోచనలకి ఇక్కడ హ్మ్. స్థానం ఉండాలి అని అన్నారు. అవును. జార్జ్ రెడ్డిని ప్రస్తావించారు. గద్దరన్నను ప్రస్తావించారు. హ్మ్. వారి ఆశయాలు కూడా కొనసాగించవలసిన అవసరం ఉంది అనేటటువంటి అర్థంలో మాట్లాడారు. అందుకే కేవలం రాజకీయ నాయకుడి ఉపన్యాసం కాకుండా హ్మ్. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడాడు గనక ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వెంటనే మనం గతంలో మాట్లాడుకున్నట్లు 800 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఆ పోస్టులని భర్తీ చేయాలి. ఆ! 1000 కోట్లు యూనివర్సిటీకి ఇవ్వాలి. హ్మ్. ఇచ్చినట్లయితే తెలంగాణ సమాజం సస్టైన్ అవుతుంది. ఈ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకునే 20,000 మంది విద్యార్థులు తెలంగాణలో ఉండే 12,000 గ్రామాల నుంచి వచ్చిన విద్యార్థులు వీళ్ళందరూ. హ్మ్. అంటే 12,000 గ్రామాలకి వీళ్ళు ప్రతినిధులు అంటే ముఖ్యమంత్రి గారు అన్నట్లే ఇట్ ఈస్ ద రిఫ్లికా ఆఫ్ తెలంగాణ అన్నాడు ఆయన. అవును. ఇది కేవలం యూనివర్సిటీ కాదు తెలంగాణకి ప్రతిబింబము, సర్వనామము అన్నాడు ఆయన. అవును. అవును. కనుక మరి ఆ ప్రతిబింబం అయినటువంటి పిల్లలు ఇక్కడ ఉన్నారు గనక